ఫ్రెండ్స్, ఇది టాటా అల్ట్రోజ్ ఈగర్లీ మనం వెయిట్ చేసిన రివ్యూ. ఇది టాటా అల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ అయితే 2025 రిలీజ్ అయిపోయింది. సో షోరూంలో ఇప్పుడు టెస్ట్ డ్రైవ్స్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు, జస్ట్ డిస్ప్లేలో అట్లా ఉంచారనమాట. కంప్లీట్ ఫేస్ లిఫ్ట్లో కంప్లీట్ డిజైన్స్ అయితే కంప్లీట్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడున్న ట్రెండింగ్కి యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా, ఇంకా ఫ్యామిలీస్ కోసం కూడా. ఇది నెక్సాన్ నుంచి బాగా అట్రాక్ట్ అవుతున్న ఫీచర్. ఇది ఇన్ఫినిటీ కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. ఇది నైట్ టైంలో చూస్తే విజిబిలిటీ అదిరిపోద్ది, చాలా బ్యూటిఫుల్ ఉంది. రియర్ వ్యూ కానీ ఫ్రంట్ వ్యూ కానీ. మేజర్లీ బాగా హైలైట్ చేసిన విషయం ఏంటంటే కంప్లీట్ ఆల్ ఎల్ఈడి లైట్సే వస్తాయి, ఇందులో హాలోజన్ అనేది కనపడదు. ఈమె మనకి ఫ్రంట్లో డిఆర్ఎల్ఏ ఇండికేటర్ లాగా వర్క్ చేస్తుంది. కంప్లీట్ బ్యూటిఫుల్ ఎల్ఈడి అండ్ ఆల్సో హెడ్ లైట్స్ కూడా బ్యూటిఫుల్ యూనిక్ డిజైన్ తోటి అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రంట్ గ్రిల్ అయితే అద్భుతంగా ఉంది. ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకి ఐస్ క్యూబ్ డిజైన్ తోటి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే కీస్ అయితే యాజ్ యూజువల్ ఇంతకుముందు టాప్ మోడల్స్ వెహికల్స్ ఉన్నట్టే కీస్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు ఫేస్ లిఫ్ట్లో కూడా, కానీ ఇవి చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. నేను ఈ కీస్ కోసమే కారు కొన్నా అంటే నమ్మకరా, టాటా పంచ్ టాప్ మోడల్ తీసుకున్నా అంటే. సో అది వేరే విషయం. అయితే ఈ వెహికల్ మనకి పెట్రోల్ వర్షన్లో, డీజిల్ వర్షన్లో, సిఎన్జి వర్షన్లో మనకి అవైలబుల్ ఉంటుంది. పెట్రోల్ అయితే మనకి 88 PS పవర్ ఉంటుంది అండ్ సిఎన్జి అయితే 77 PS పవర్ ఉంటుంది. డీజిల్ అయితే 90 PS పవర్ ఉంటుంది. డీజిల్లో టార్క్ ఎక్కువ ఇచ్చారు, 200 Nm టార్క్. పెట్రోల్ అయితే 115 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సిఎన్జి కొంచెం పవర్ లాగా ఉంటుంది, అది బెటర్ టు స్కిప్ అన్నమాట. ఇంత వెయిట్ ఉన్న వెహికల్కి సిఎన్జి అంటే పవర్ సరిపోదు. సో పెట్రోల్ లేదా డీజిల్ వర్షన్కి అయితే వెళ్ళండి. ఇంత బుడ్డ వెహికల్కి ఇంత 90 PS పవర్ అండ్ 200 Nm టార్క్ అంటే చాలా ఎక్కువ అన్నట్టు. ఇది బాగా హైలైట్ చేసిన విషయం. ఇది ఫ్లష్ డోర్స్ విత్ ఇల్యూమినేటెడ్ లైట్. ఇది మహీంద్రా CV700 కానీ, ఇప్పుడు టాటా సఫారీ హ్యారియర్లో కూడా మనకి ఈ ఫ్లష్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫేస్ లిఫ్ట్లలో. ఇంటీరియర్ అయితే కంప్లీట్ బ్యూటిఫుల్గా బ్లాక్ అండ్ బీజ్ కలర్లో అల్టిమేట్గా అనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం ఎవ్రీథింగ్ చేంజ్ చేశారు. ఓల్డ్ వర్షన్కి న్యూ వర్షన్కి చాలా డిఫరెన్స్ ఉంది. డోర్ సైజ్ చూసుకున్నట్టయితే మనకి యాజ్ యూజువల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండ్ విండోస్ అప్ అండ్ డౌన్ బటన్స్, లాక్ అన్లాక్. ఇది యూనిక్ డిజైన్. ఇది మన ఇంతకుముందు కీస్ పెట్టుకోవడానికి అక్కడ స్పేస్ ఉండేది, బట్ ఇప్పుడు డైరెక్ట్ చెయ్యి పెట్టేంత గ్యాప్ ఉందన్నమాట. ఓన్లీ డైరెక్ట్ హ్యాండిల్ అంటే హ్యాండిల్ లాగానే తీసుకొచ్చారు. కింద మ్యాగజైన్ హోల్డర్ అండ్ బాటిల్ హోల్డర్ ఉంది. ఇది మాన్యువల్ గేర్ షిఫ్టింగ్ కాబట్టి కింద మనకి క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ పెడల్స్ అయితే యాజ్ యూజువల్ ఇంత ముందులాగానే కనిపిస్తున్నాయి. ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్. ప్రీమియం ఫీచర్స్లో భాగంగా స్టీరింగ్ వీల్ అయితే అల్టిమేట్ డిజైన్ తీసుకొచ్చారు. ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్ అయితే 2 స్పోక్ డ్యూయల్ టోన్ స్టీరింగ్ వీల్, కంప్లీట్ లెదర్ ర్యాప్డ్. అది లోపల ఒకసారి కూర్చొని చూద్దాం. లోపల కూర్చున్న తర్వాత చాలా డిఫరెన్స్ అయితే ఐడెంటిఫై చేస్తారు దీంట్లో సీట్స్లో. ఇంకా ఇంటీరియర్లో కూడా, ఇంటీరియర్ ఎటు చూసినా మనకి ప్రీమియం ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సీట్స్లో కానీ ఇంటీరియర్లో కానీ మంచి బేజ్ కలర్లో చాలా బాగా తీసుకొచ్చారు. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తా చూడండి. ఇల్యూమినేటెడ్ లైట్స్ ఏ విధంగా వెలుగుతాయి చూడండి, డోంట్ మిస్ దట్. అండ్ ఈ వేరియంట్ వచ్చేసి టాటా అల్ట్రోజ్ అకంప్లిష్డ్ ఎస్ మాన్యువల్ గేర్ షిఫ్ట్. ఇది కంప్లీట్ టాప్ ఎండ్ అనమాట. అకంప్లిష్డ్ అంటే చూడండి, యాంబియంట్ లైట్స్ పర్పుల్ కలర్లో బ్యూటిఫుల్గా ఎంత బాగా కనబడుతుందో. డ్యూయల్ స్క్రీన్స్ మన ఫ్రంట్. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్టెడ్, వైర్లెస్. లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ మీద చూసుకున్నట్టయితే మ్యూజిక్ కంట్రోల్స్ అండ్ వాయిస్ అసిస్ట్. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి యాజ్ యూజువల్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మిడిల్లో టాటా లోగో, అది ఎల్ఈడి లైటింగ్ తోటి బ్లింక్ అవుతుంటుంది. ఓన్లీ మనం వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఆ విధంగా కనిపిస్తుంది. స్టీరింగ్ వీల్ చాలా బాగుంది. మిడిల్లో మనకి కంప్లీట్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ఇది గేర్ రాడ్. సెంటర్లో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అండ్ టైప్ ఏ USB, 65 watts టైప్ C అండ్ 12 watts ఛార్జింగ్ సాకెట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మిడిల్లో 2 కప్ హోల్డర్స్ అండ్ ఆర్మ్ రెస్ట్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం లిటిల్ బిట్ స్పేస్ తోటి, దాంట్లో మనం ఎక్కువేం దాపెట్టాం. ఇది గ్లో బాక్స్ ఓపెన్ చేయడానికి యూనిక్ డిజైన్. ఈ విధంగా ఓపెన్ చేయాలి.
ఇందులో చాలా స్పేస్ అయితే ఉంది, స్టెప్పులుగా. అందులో లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కూలింగ్ ఫంక్షన్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఇంకా మనం పైన చూసుకున్నట్టయితే సన్ రూఫ్ యూజ్ చేసినా చేయకపోయినా ఇది ఒక ఎఫెక్షన్ అనమాట మన ఇండియన్స్కి. సో సన్ రూఫ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. బేసిక్ మోడల్స్లో కూడా ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్లో రిలీజ్ చేస్తున్నారు సన్ రూఫ్. క్యాబిన్లో ఎల్ఈడి క్యాబిన్ ల్యాంప్ కూడా, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఎక్కడ చూసినా మీకు హాలోజన్ లైట్ అనేది కనపడదు. ఇది నాకు బాగా నచ్చింది, కంప్లీట్ ఎల్ఈడి సెటప్. ఇది వెరీ సూన్ మనకి టెస్ట్ డ్రైవ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెహికల్ని బయటకు తీసుకుపోయి డ్రైవ్ చేసి మరి నేను డీటెయిల్డ్ రివ్యూ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, డీటెయిల్డ్ రివ్యూ అయితే చేద్దాం. సీట్స్ చూడండి, మన జుడియో క్లాత్స్ టీషర్ట్స్ లాగా మంచి డిజైన్ అయితే ఉంది. ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి 360 డిగ్రీ వ్యూ, ఇది మెయిన్ హైలైట్ చేసిన ఫీచర్. ఇది 360 డిగ్రీ వ్యూ అయితే ఎనేబుల్ అవుతుంది. అక్కడ ఒక బటన్ ప్రెస్ చేయగానే మనం పార్కింగ్ అప్పుడు కానీ చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ బ్లైండ్ స్పాట్స్ వ్యూ కూడా మనకి ఎలా యాక్ట్ అవుతుందో చూడండి. మనం రైట్ సైడ్ ఇండికేటర్ వేస్తున్నాం, రైట్ సైడ్ ఇండికేటర్ వేయగానే రైట్ సైడ్ మిర్రర్ కొన్న కెమెరా ఆన్ అవుతుంది. ఇది సమ్టైమ్స్ చాలా యూజ్ అవుతుంది, యూజ్ అవ్వదు అనుకోవద్దు. లెఫ్ట్ సైడ్ ఆన్ చేస్తే లెఫ్ట్ సైడ్ మిర్రర్ కెమెరా యాక్టివేట్ అయిపోయింది. ఈ విధంగా మనం జాగ్రత్తగా చూసుకుంటూ పార్కింగ్ అప్పుడైతే నీట్గా పార్క్ చేయొచ్చు. బట్ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా తగిలిస్తూనే ఉంటాడు. సో అది వేరే విషయం. ఈ విధంగా ఇల్యూమినేటెడ్ లైట్స్ అయితే ఈ విధంగా ఉంటే మనం పవర్ ఆఫ్ చేసేసి ఒకసారి ఎక్స్టీరియర్ కూడా మళ్ళీ ఒక లుక్ వేద్దాం. ప్యూర్ గ్రే కలర్ అంటారు ఇది. కో ప్యాసింజర్స్కి కూడా మనకి ఫ్లష్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ 2 డోర్స్ ఫ్లష్ డోర్సే, రియర్ డోర్స్ ఈ విధంగా సేమ్ ఓల్డ్ వర్షన్ లాగానే ఓపెన్ చేసుకోవచ్చు. సేమ్ ఆల్ 4 డోర్స్కి కూడా హ్యాండిల్స్ అయితే సేమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ అదే హ్యాండిల్స్, యూనిక్ డిజైన్ అది. ఫేస్ లిఫ్ట్లో మాత్రం చేంజెస్ ఉండాలి. ఫ్రంట్ 2 సీట్లకి హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ఉంది, రియర్లో ఆర్మ్ రెస్ట్ ఉంది అండ్ రియర్ సీట్స్ కూడా హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ఉంది. చూడడానికి చాలా ప్రీమియం ఉంది. అండ్ రియర్ ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మన ఇష్టం. అండ్ 65 వాట్స్ టైప్ సి ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్లో కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి ఆర్మ్ రెస్ట్కి. చాలా 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 లగ్జరీ కనబడుతుంది. ఒకసారి లోపల కూర్చొని చూద్దాం. ఇది 90 డిగ్రీ డోర్ ఓపెనింగ్ కాబట్టి ఇన్ అండ్ అవుట్ చాలా ఈజీగా ఉంటుంది యాక్సెస్. చాలా స్పేసెస్గా ఉంది, నీ రూమ్ అంతా చాలా స్పేసెస్గా ఉంది, ఎక్సలెంట్ ఉంది. అండర్ థై సపోర్ట్ అయితే ఖచ్చితంగా రియలైజ్ అవుతారు మీరు, దీంట్లో చాలా యూనిక్గా ఉంది. అండ్ స్పెషల్ అట్రాక్షన్ ఈ షార్క్ ఫిన్ యాంటెన్నా అండ్ టాప్ మోడల్ కాబట్టి రూఫ్ బ్లాక్ అండ్ రియర్ వైపర్ డిఫాగర్, రియర్ కెమెరా 360 డిగ్రీ కెమెరాలో భాగంగా అండ్ మ్యాటి బ్లాక్ బంపర్ బ్యాక్ సైడ్. స్పెషల్ అట్రాక్షన్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ కూడా. ఈ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 9,99,000, ఆన్ రోడ్ వచ్చేసి 11,84,000 వరకు ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే షోరూమ్ వాళ్ళ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తే ఒకసారి కాల్ చేసి అడగండి. ఇది వనస్థలిపురం హైదరాబాద్ షోరూమ్ వివిసి మోటార్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ వేసి మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి, ఈ వెహికల్ ఎలా అనిపించిందో.